మనం ఏదైనా తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు శిక్షించబడతాం. అయితే ఈ కీర్తన దావీదు రాశాడు, ఏదో పాపం చేశాను అని. కానీ దేవుడికి తెలుసు, దావీదుకి తెలుసు. కానీ దేవుడు ఎప్పుడు విమర్శించను, ఏ పాపం నువ్వు చేసావని. మనుషులం అయితే మనం విమర్శిస్తాం, కానీ దేవుడు విమర్శించను. కానీ దేవుడి ఉగ్రత, దేవుడి కోపము దావీదు మీద ఉందని దావీదుకి అర్థమైంది. ఆ దావీదు ప్లేస్లో మన పేర్లు మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఈ లోకరీత్యా ఉంటాం కాబట్టి ఏదో విధమైన తప్పిదంలో పడిపోతాం. ఒక పాపము అంటే వ్యభిచారమో దొంగతనమో ఇంకేదో కాదు. ఆయన అతిక్రమం, ఆయన ఆజ్ఞ, ఆయన మాట మనం వినకపోవటమే పాపం. ఆ పాపం వల్లనే మనకి శిక్ష వస్తుంది. అయితే దావీదుకి అర్థమైంది. ఆ ప్లేస్లో మనం కూడా పెట్టుకో. మనం చేసే మన జీవితం ఏంటో మనకు తెలుసు, దేవునికి తెలుసు. ఆ ఉగ్రత రాకముందే మనం జాగ్రత్త పడాలి. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణింపు. అంటే నేను బాగా కృంగిపోయి ఉన్నాను, నా స్థితిగతి ఏమిటో నీకు తెలుసు తండ్రి, నేను కృషించిపోయి ఉన్నాను. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. అంటే నేను పాపం చేసి ఉన్నాను, నీ ఉగ్రత నా మీదకు వస్తుంది, కానీ నేను తట్టుకోగలిగినంత శ్రమే నాకు పెట్టు, అంతకుమించి నేను భరించలేను. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకెందుకు? యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపు. అయితే దేవుడు మనం ప్రార్థన చేస్తే ఆలకించకుండా ఉండే దేవుడు కాదు, ఆయన కృపామయుడు. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేస్తున్నామంటే పెదవులతో ప్రార్థన చేస్తాం కాబట్టి ఆయన ఆలకించకుండా ఉన్నాడు. కానీ మనం హృదయపూర్వకంగా దేవాన్ని మనం ప్రార్థన చేస్తే ఆయన కరుణించగా క్షమించకుండా ఉండే దేవుడు కాదు. మన దేవుడు కృపగల దేవుడు. మనం ఆయన కృప చెప్పునే బ్రతికి ఉంటున్నాము. ఎందుకంటే ఆయన కృప లేకపోతే మనం ఎందుకు బ్రతకలేము. ఎందుకంటే మన జీవితమే, మనం పుట్టినదే పాపములు. కాబట్టి మనం ఏ పాపం చేసిన ఈ లోకరీత్యా మనం వెళ్తున్నాం కాబట్టి, ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి చేసిన ప్రతి పాపాన్ని హృదయపూర్వకంగా ఒప్పుకుంటే ఆయన శిక్షించను. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. ఒకవేళ నేను పాపంలో మరణిస్తే నిన్నెవరు జ్ఞాపకం చేసుకోరు. పాతాళంలో నీకు ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు? మనం ఒకవేళ చనిపోతే, ఆ పాపంతో చనిపోతే మనల్ని దేవుని ఎవరు కృతజ్ఞతాస్తుతులు అంటే నీకు స్తుతులు ఎవరు చెల్లిస్తారు అని అడుగుతున్నారు. నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. అంటే నేను రోజు రాత్రియు, అంటే మనం రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కన్నీరు దేనికి సాధించామంటే విరిగి నలిగిన మనసుకు సాధిస్తాం. అయితే ఆ విరిగి నలిగిన మనసుతో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఆలకిస్తాడు. విచారం చేత నా కన్నులు గుడ్డలు పడుచున్నవి, నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికిచున్నాయి. అంటే మనము ఏదైనా తప్పిదం చేస్తే ఈ లోక ప్రజలు ఎలా మనల్ని నిందిస్తారో అవమానిస్తారో అందరికీ తెలుసు. అలానే ప్రజలందరూ నన్ను అవమానించినా నువ్వు మాత్రము శిక్షించేది. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. అంటే మనం రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు, హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు, విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పగా మన ప్రార్థన ఆలకిస్తాడు. పాపం చేయి వాళ్ళారా, మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి. దేవుడు క్షమిస్తున్నాడు కదా అని పదే పదే మనం పాపం చేస్తామంటే రక్షణ అనే అనుభవంలోకి మనం వచ్చిన తర్వాత, ఆయన శరీర రక్తంలో కడగబడిన తర్వాత మనం చాలా పవిత్రంగా ఉండాలి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. అంటే మారు మనసు పొంది రక్షణ పొందిన మనము ఈ లోకరీత్యా జాగ్రత్తగా ఉండి మనము నడుచుకోవాలి. అలాగే ఆయన మనవి పద్దాకా వింటున్నాడని మనం పాపంలో పడిపోకూడదు. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. ఆయన మన ప్రార్థనలన్నింటినీ అంగీకరించి మన పాపములన్నీ క్షమించి మనకు రక్షణ
రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చి ఉన్నాడు. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదులుచున్నారు. అంటే మనం రక్షణ పొందిన తర్వాత ఈ లోకరీత్యలో మనకు కొంత ప్రత్యేకత ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ ఈ ఈ లోక ప్రజలందరూ మనల్ని చూసి సిగ్గుపడదు. వారు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనుకకు మళ్ళెదరు. అంటే మనల్ని చూసి వాళ్ళు ఏ విమర్శన